ప్రకృతి మాతకు నమస్కారం. ఈ చలికాలంలో వర్షకాలం మాదిరిగా వర్షం కురవడమేంటి, ఇది కలికాలం కాకపోతే గానీ, ప్రతి సంవత్సరం నవంబర్ లాస్ట్ వీక్ లో అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చలికాలం మొదలై వాతావరణం అయితే చల్లబడిపోద్దండి. ఒక్కసారి అయితే మన గ్రామంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ పడిపోయిన రోజులైతే ఉన్నాయండి. ప్రకృతి మాత ఆకాశవాణి ద్వారా అయితే ఒక మెసేజ్ అయితే పంపిందండి. ఈ చలికాలం మొదలయ్యే సమయంలో అయితే పెంగల్ తుఫానుగా వస్తున్నానని రైతులు మీరు పండించిన పంటలు అలాగే చేతికొచ్చిన పంటలు అయితే త్వరగా ఇంటికి పట్టుకెళ్ళిపోయిన అయితే ఆకాశవాణి ద్వారా అయితే వార్త అయితే ఉందండి. మా ఊర్లో అయితే సోషల్ మీడియాలో అలాగే టీవీ న్యూస్ లో వాట్సాప్ గ్రూప్లలో చూసిన రైతులైతే ఏంటంటే ఇలాగ ఆవులతోని అలాగే ఆటలతోని నూర్పిడి ఇస్తే పంట పట్టుకెళ్ళిపోయారండి ఇంటికి. మరి చాలా మంది రైతులైతే చూసారు కదా, ఈ విధంగా అయితే వర్షంకి తడిసిపోయి పొలం ధర అయితే వరి కుప్పలనే కుప్పెట్టిస్తున్నారు. అలాగే పొలం ధర ఇలాగ కట్టలు కట్టుకుంటారు అనమాట. పంట పండించినప్పుడైతే వర్షం రామంటే రాలేదు. ఇప్పుడు పంట పండిన తర్వాత ఇంటికి పట్టుకెళ్దామంటే వర్షం అయితే కురిచి దంచిస్తుంది కదా ఈ పెంగల్ తుఫాను. చూసారు కదండి, పొలం ధర అయితే మాకు వరి కుప్ప కూడా ఇలాగ తడిసిపోతుంది. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మాతో పాటు చాలా మంది రైతులు ఉండిపోయి. అంతేనండి, అతివృష్టి అయితే అనావృష్టి, అనావృష్టి అయితే అతివృష్టి. ఇది ప్రకృతి మయమా, ఏం చేయాలి.